హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు రెడ్మీ రెండు ఫోన్స్ని లాంచ్ చేసింది ఇండియాలో. ఒకటి రెడ్మీ Y3, మరొకటి రెడ్మీ 7. ఫస్ట్ మనం రెడ్మీ Y3 గురించి మాట్లాడుకున్నాం. ఈ రెడ్మీ Y3 రెండు స్టోరేజ్ వేరియంట్స్లో వాళ్ళు లాంచ్ చేశారు. ఒకటి 3GB 32GB ర్యామ్, దీని యొక్క ప్రైస్ అయితే 10,000. మరొకటి 4GB 64GB, దీని యొక్క ప్రైస్ అయితే 12,000. సేమ్ ఇదే ప్రైస్ రేంజ్లో వాళ్ళది మరో ఫోన్ ఉంది, దాని గురించి లాస్ట్లో మాట్లాడదాం. సో దీనిలో స్పెక్స్ చూస్తే మనకి ఈ రెడ్మీ Y3 స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్తో వస్తుంది. 6.26 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. సేమ్ రెడ్మీ నోట్ 7 లాగే మనకి డాట్ నాచ్తో వస్తుంది. సో ఇందులో మైక్రో యూఎస్బి పోర్ట్ వస్తుంది, ట్రిపుల్ స్లాట్ వస్తుంది, 4000 mAh బ్యాటరీ వస్తుంది. సో బ్యాక్ సైడ్ మనకి 12+2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సామ్సంగ్ ఐసోసెల్ GD1 సెన్సార్తో వస్తుంది. సో మెయిన్ సెల్ఫీ సెంట్రిక్ ఫోన్గా అయితే రెడ్మీ Y ఫోన్స్ అయితే వస్తాయి, మనకు ఆల్రెడీ తెలుసు. సో దాని ప్రకారం ఈ రెడ్మీ Y3లో మంచి కెమెరా సెన్సార్ అయితే ఇచ్చారు, 32 మెగాపిక్సెల్ కెమెరాని ఇచ్చారు. సో రెడ్మీ Y2లో మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా, దాంతో కంపేర్ చేస్తే ఇంప్రూవ్మెంట్ అనే చెప్పొచ్చు. సో ఇది MI A10తో వస్తుంది, 109 Piతో వస్తుంది. సో ఈ రెడ్మీ Y3 మనకి 3GB 32GB 10,000కి ఉంది. సేమ్ అదే ప్రైస్ రేంజ్లో రెడ్మీ నోట్ 7 ఉంది, అది కూడా మనకి 10,000కి వస్తుంది. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే మీ ప్రయారిటీ కనుక ఓన్లీ సెల్ఫీ కెమెరా అయితే మాత్రం మీరు రెడ్మీ Y3ని తీసుకోవచ్చు. అదర్వైజ్ రెడ్మీ నోట్ 7లో మీకు ప్రీమియం గ్లాస్ బ్యాక్ వస్తుంది, అలాగే USB Type-C పోర్ట్ వస్తుంది, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే వస్తుంది, బెటర్ ప్రాసెసర్, ఫుల్ క్లాక్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ వస్తుంది. సో మీ ప్రయారిటీ కనుక స్ట్రిక్ట్లీ ఫ్రంట్ కెమెరా అయితే, సెల్ఫీ కెమెరా అయితే మాత్రం మీరు రెడ్మీ Y3ని 10,000లో కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ మీరు ఈ ఫోన్ని ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ మరో ఫోన్ వాళ్ళు రెడ్మీ 7ని లాంచ్ చేశారు. సో ఈ ఫోన్ యొక్క స్పెక్స్ చూస్తే ఈ ఫోన్ కూడా మనకి స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ తోటే వస్తుంది, 6.26 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, డాట్ నాచ్ తోటే వస్తుంది. సో 4000 mAh బ్యాటరీతో వస్తుంది, బ్యాక్ సైడ్ 12+2 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఇందులో మనకి ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. సో దీని యొక్క ప్రీవియస్ ఫోన్ రెడ్మీ 6లో మనకి మీడియాటెక్ P22 ప్రాసెసర్ ఇచ్చారు, దాంతో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 632 అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. ఇందులో వాళ్ళు రెండు స్టోరేజ్ వేరియంట్స్ని అయితే లాంచ్ చేశారు, 2GB 32GB స్టోరేజ్ వేరియంట్. సో జనరల్గా ఈ కాంబినేషన్ అయితే మనం చూడము, కాకపోతే వీళ్ళు ఫస్ట్ టైం రెడ్మీ ఫోన్స్లో 2GB 32GB ఫోన్ని లాంచ్ చేశారు. దీని యొక్క ప్రైస్ అయితే 8,000. మరొకటి 3GB 32GB, దీని యొక్క ప్రైస్ అయితే వాళ్ళు 9,000గా సెట్ చేశారు. సో రెడ్మీ 7 స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్తో మంచి ఫోనే. 8,000లో వీళ్ళు 2GB 32GB ర్యామ్ వేరియంట్ ఇచ్చారు. అలా కాకుండా వీళ్ళు 3GB 32GB స్టోరేజ్తో ఇస్తే బాగుండేది. అయినప్పటికీ ఈ ప్రైస్ రేంజ్లో మనకి రియల్మీ C2తో కాంపిటీషన్ లేకుండా వీళ్ళు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చారు. సో అయినప్పటికీ ఒక 1000 ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. రియల్మీ C2లో మనకి 3GB 32GB స్టోరేజ్ వేరియంట్ 7,000కి వస్తుంది, ఇది మాత్రం 8,000కి ఉంది. 2GB 32GB మాత్రమే వస్తుంది. సో వీళ్ళు ఒక 500 ప్రైస్ అయితే తక్కువ పెడితే బాగుండేది 2GB 32GBతో ఇచ్చినా కానీ. అయినప్పటికీ 8,000 ప్రైస్ రేంజ్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ప్రీమియం లుక్తో మంచి స్మోక్ డిజైన్ వస్తుంది బ్యాక్ సైడ్, అలాగే మీకు డాట్ నాట్స్తో వస్తుంది. కాకపోతే వీళ్ళు మనం ముందుగా చెప్పుకున్నట్టుగా 3GB 32GB ఇస్తే బాగుండేది 8,000 ప్రైస్ రేంజ్లో. సో మొత్తం మీద ఈ రెడ్మీ Y3, రెడ్మీ 7 రెండు కూడా మనకి మంచి డిజైన్తో వచ్చాయి. బ్యాక్ సైడ్ చూడడానికి అయితే బాగున్నాయి కలర్స్ ఈసారి అయితే ప్రీవియస్ రెడ్మీ Y సిరీస్ అలాగే రెడ్మీ సిరీస్ ఫోన్స్తో కంపేర్ చేస్తే. సో ఈ ఫోన్స్పై మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీటిపై ఇంకేదైనా వీడియో రిక్వెస్ట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, డెఫినెట్గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్, వివో V15 మనకైతే ఇండియాలో 24,000కి లాంచ్ అయిన విషయం తెలిసిందే. మీడియాటెక్ P70 ప్రాసెసర్తో వచ్చింది, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ పాపప్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ అయితే లాంచ్ అయింది. సో ఇప్పుడు దీని యొక్క ప్రైస్ అయితే వాళ్ళు 2,000 తగ్గించారు. సో ఇంతకుముందు 24,000కి వచ్చేది, ఇప్పుడు మనకి 22,000కే లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ M40కి సంబంధించి కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. సో లీక్స్ ప్రకారం ఈ M40లో 128GB వేరియంట్ ఉండే అవకాశం ఉంది, స్టోరేజ్ వేరియంట్. అంతేకాకుండా 5000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ అయితే రావచ్చు. సో అంతేకాకుండా M సిరీస్లోనే ఫస్ట్ టైం ఈ ఫోన్ 109 Piతో అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనకి తెలుసు M10, M20, M30 ఈ మూడు కూడా మనకి ఓరియోతోటే వచ్చాయి, ఇంకా పై అప్డేట్ వాటికి రావాల్సి ఉంది. సో ఈ M40 కూడా మనకి M30 లాగే సూపర్ AMOLED డిస్ప్లేతోనే వస్తుంది, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతోనే వస్తుంది లీక్స్ ప్రకారం.
అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి బిఎస్ఎన్ఎల్ నుంచి బిఎస్ఎన్ఎల్ 35, 53, 395 ప్యాక్స్ని అయితే రివైజ్ చేసింది. ఇవి ఆల్రెడీ ఉన్న ప్లాన్సే. 395 ప్లాన్స్లో వాళ్ళు కాలింగ్ ఎఫ్యూపీని అయితే రిమూవ్ చేశారు. ఇప్పుడు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు ఎవ్రీడే మీరు. అంతేకాకుండా డైలీ 2 GB డేటా అయితే వస్తుంది. అండ్ 35 రూపీస్ ప్లాన్తో ఇంతకుముందు 200 MB డేటా వచ్చేది, ఇప్పుడు 5 GB డేటా వస్తుంది. అండ్ 53 రూపీస్ ప్లాన్తో ఇంతకుముందు మీకు 250 MB డేటా వచ్చేది, ఇప్పుడు 8 GB డేటా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ Y2కి Android 9 పై రాదు అని కొన్ని రోజుల క్రితం మనకి న్యూస్ వచ్చిన విషయం తెలిసిందే. సో ఇప్పుడైతే Xiaomi దీనిపై క్లారిఫికేషన్ ఇచ్చింది. రెడ్మీ Y2కి పై అప్డేట్ వస్తుందని అయితే కన్ఫర్మ్ చేసింది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి OnePlus అయితే నిన్న అఫీషియల్గా May 14న OnePlus 7 సిరీస్ ఫోన్స్ని లాంచ్ చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేసింది. సో OnePlus 7 సిరీస్ ఫోన్స్ అన్నారు, దాన్ని బట్టి మనకి OnePlus 7 Pro రాబోతున్నట్లయితే అర్థమవుతుంది. సో ప్రోలో 5Gతో వస్తుంది. మనకి 5G Pro ఇండియాకి వస్తుందా రాదో ఇప్పుడే చెప్పలేం. సో ఈ OnePlus 7 Proకి సంబంధించి లీక్ అయిన స్పెక్స్ నిన్న టెక్ న్యూస్లో చెప్పాను, మీరు మిస్ అయితే ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, చూడొచ్చు. సో చూద్దాం, May 14న అయితే బెంగళూరులో ఇండియాలో లాంచ్ ఉంది. మనకి ఆ రోజు ఈ OnePlus 7 Proకి సంబంధించి ఎగ్జాక్ట్ స్పెక్స్ అలాగే ప్రైస్ కూడా తెలుస్తుంది. సో ఇంకేమైనా అడిషనల్ స్పెసిఫికేషన్స్ తెలిస్తే నేను మన టెక్ న్యూస్లో అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి 91 మొబైల్స్ ప్రకారం ఇన్ఫినిక్స్ అయితే 10,000 ప్రైస్ రేంజ్లో పాపప్ సెల్ఫీ కెమెరాతో ఒక ఫోన్ని లాంచ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. 91 మొబైల్స్ పోస్ట్ చేసిన ఒక ఆర్టికల్ ప్రకారం ఇన్ఫినిక్స్ అయితే May 20 తర్వాత పాపప్ సెల్ఫీ కెమెరాతో ఒక ఫోన్ని తీసుకురాబోతుంది. దాని యొక్క ప్రైస్ 10,000 రేంజ్లో ఉంటుందని అయితే 91 మొబైల్స్ పోస్ట్ చేసిన ఆర్టికల్లో మనకు తెలుస్తుంది. సో చూద్దాం, మరి నిజంగానే 10,000 ప్రైస్ రేంజ్లో పాపప్ సెల్ఫీ కెమెరాతో ఫోన్ను తీసుకురావడం సాధ్యమవుతుందా, ఇన్ఫినిక్స్ తీసుకొస్తుందా? సో మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వివో బడ్జెట్ సెగ్మెంట్లో యూ సిరీస్తో ఫోన్స్ని అయితే త్వరలో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో వివో U1 పేరుతో మనకి ఫస్ట్ అయితే ఫోన్స్ రావచ్చు. ఇందులో 2 వేరియంట్స్ ఉండొచ్చు. సో ఏ వేరియంట్స్ అనేది ఇప్పుడైతే మనకి తెలియదు. కాకపోతే ఒక వేరియంట్ యొక్క ప్రైస్ 6,500, మరో వేరియంట్ యొక్క ప్రైస్ అయితే 8,500 ఉండే అవకాశం ఉన్నట్లు లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. సో చూద్దాం, మనకి వివో U1 సంబంధించి స్పెక్స్ రానున్న రోజుల్లో అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి రెడ్మీ 855 ప్రాసెసర్తో ఒక ఫోన్ తీసుకురాబోతున్న విషయం అయితే తెలిసిందే. సో ఈ రెడ్మీ 855 ప్రాసెసర్ ఫోన్లో మనకి ఇంతకుముందు చాలా లీక్స్ వచ్చాయి. సో ఇప్పుడు లూ వీబింగ్ అయితే అఫీషియల్గా వీవో అకౌంట్లో ఒక 2 విషయాలను కన్ఫర్మ్ చేశాడు. ఈ రెడ్మీ 855 ఫోన్లో NFC ఉంటుందని, అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుందని అయితే తను వీవో అకౌంట్లో పోస్ట్ చేశాడు. సో చూద్దాం, మరి ఈ రెడ్మీ 855 ఫోనే ఇండియాకి పోకో F2గా వస్తుందని అయితే లీక్స్ వస్తున్నాయి. సో రానున్న రోజుల్లో అయితే మనం ఈ రెడ్మీ 855 ఫోన్ని చూసే అవకాశం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ మంతే OnePlus 7 లాంచ్ ఉంది. సో వీళ్ళైతే దానికి కాంపిటీషన్గా పోకో ఫోన్ అయితే తీసుకొస్తారు, పోకో F2ని అయితే తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. సో త్వరలో అయితే మనం ఈ పోకో F2ని లేదా రెడ్మీ Pro 2ని చూసే అవకాశం ఉంది రానున్న 1-2 నెలల్లో. అండ్ నెక్స్ట్ వివో అయితే Y70ని ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. సో దీని యొక్క ప్రైస్ 18,000కి ఈ ఫోన్లో వాళ్ళు ఇచ్చేది MediaTek P35 ప్రాసెసర్. సో మరీ దారుణం అని చెప్పాలి. అంతేకాకుండా ఇందులో మనకి 6.35 ఇంచ్ HD+ డిస్ప్లే వస్తుంది. ఫుల్ HD+ కూడా కాదు, అది కూడా IPS LCD డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ, 18 watts డ్యూయల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో అంతేకాకుండా బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా, 13 MP మెయిన్ కెమెరా, 8 MP టెలిఫోటో లెన్స్, 2 MP డెప్త్ సెన్సార్, అండ్ ఫ్రంట్ ఇందులో మనకి 20 MP కెమెరా వస్తుంది. Android 9 పైతో వస్తుంది ఈ ఫోన్, ఫన్ టచ్ OSతో అయితే వస్తుంది. సో 18,000కి ఈ వివో Y70ని కొనొచ్చని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీజూ నుంచి మీజూ 16S ఫోన్ని చైనాలో అయితే లాంచ్ చేసింది. ఒకసారి ఈ ఫోన్లో స్పెక్స్ చూస్తే ఇది మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 6.2 ఇంచ్ ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. 3500 mAh బ్యాటరీ, 24 watts ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. సో అందులో USB Type-C పోర్ట్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. 48 MP మెయిన్ కెమెరా, 20 MP మనకి టెలిఫోటో లెన్స్తో వస్తుంది. అండ్ ఇందులో మనకి ఫ్రంట్ కూడా 20 MP కెమెరా అయితే వాళ్ళు ఇచ్చారు. సో దీని యొక్క ప్రైస్ అయితే 6GB 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ప్రైస్ అయితే వాళ్ళు చైనా కరెన్సీని ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే 31,000గా అయితే సెట్ చేశారు. సో ఇదైతే ఇండియాకి వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రకంగా పర్ఫామ్ చేశాయి డే టైంలో, కాకపోతే లో లైట్లో నాకు ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం రెడ్మీ Note 7 Pro యొక్క ఫుల్ రివ్యూ చూద్దాం.
ఫ్రెండ్స్ దీన్ని అయితే నేను ఒక 6 days నుంచి టెస్ట్ చేస్తున్నాను. సో 4GB 64GB వేరియంట్ అండ్ 6GB 128GB వేరియంట్ అయితే ప్రెజెంట్ సేల్లోకి రాలేదు. వాళ్ళు ట్విట్టర్లో అడిగితే కమింగ్ వీక్స్ అంటున్నారు, కానీ అది ఏ వీక్ అనేది అయితే ఎగ్జాక్ట్ చెప్పట్లేదు.